జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 30న విశాఖ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 15,000 మందికి పైగా పార్టీ నాయకులు, వీర మహిళలు, క్రియా వాలంటీర్లు హాజరవుతారని వెల్లడించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి 12 కమిటీలు నియమించామని, ప్రతి కమిటీలో శాసనసభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు, సీనియర్ నాయకులను భాగస్వామ్యం చేశామని వివరించారు. ఈ వేదిక నుంచే పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారని, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కూటమి స్ఫూర్తిని, కూటమి ప్రభుత్వ విధి విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కార్యకర్తలకు రోడ్ మ్యాప్ ఇస్తారని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అందరికీ మేలు జరిగేలా పవన్ కళ్యాణ్ అండగా నిలబడతారని అన్నారు. తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని అన్నారు. జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేసినా అంతిమంగా మన రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే విధంగా ఒక నిబద్ధతతోటి మా కార్యాచరణ ఎప్పుడు కూడా వర్తమాన రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ చేయని ఆలోచనలతోటి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ముందు తీసుకెళ్తూ ఉంటారు. ఒక కమిట్మెంట్ తోటి, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ప్రతి ఒక్కళ్ళు మారాలని, దేశం గురించి, రాష్ట్రం గురించి ఆలోచించినప్పుడు పార్టీల గురించి ఆలోచించకూడదు, ఒక బాధ్యతతోటి ప్రతి ఒక్కరు వ్యవహరిస్తే మన నాయకత్వాన్ని మనం బలోపేతం చేసుకుంటూ అది అద్భుతమైన పరిపాలన అందిద్దామనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. సో మేము ఏర్పాటు చేసిన సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి మరింత మెరుగైన పరిపాలన అందించే విధంగా, మరింత చక్కటి కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా మా కార్యకర్తల నాయకులకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఒక రోడ్ మ్యాప్ ద్వారా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళి ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, పార్టీ బలోపేతం ద్వారా మరింత మెరుగైన సేవలు ఎట్లా అందించగలుగుతాం దానిపైన స్పష్టత ముందే చెప్పే కదండి. 2019లో కూడా ఎన్నికలైన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఇక్కడ లాంగ్ మార్చ్ అనేది నిర్వహించాం. ఆ రోజున అద్భుతమైన ఆదరణే కాకుండా ప్రజలందరూ కూడా వచ్చి పాల్గొని విజయవంతం చేయడానికి మరవలేని సంఘటన. ఆ రోజు భవన నిర్మాణ కార్మికులు పడిన కష్టాలు, కావాలని సృష్టించిన ఇసుక కొరత, దుర్మార్గంగా వనరుల దోపిడీ, వీటిపైన జనసేన పార్టీ ఆ రోజు నుంచే పోరాటం సాగింది. డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికులకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రోజు భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పారు. 5 రోజుల పాటు మా నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు గ్రామాన ఎవరు కూడా ఆకలితో ఉండకూడదనే ఆలోచనతో చేశాం. సో ఆ స్ఫూర్తి కొనసాగుతోంది. విశాఖపట్నం ప్రజలు పవన్ కళ్యాణ్ గారి పైన చూపించిన అభిమానం మీరే స్వయంగా చూశారు. ఎన్నికల్లో ఏ విధంగా మా గౌరవ శాసనసభ్యులకు అద్భుతమైన మెజార్టీలు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఆదరించి అభిమానించారో ఆ రాజకీయ స్ఫూర్తిని ముందు తీసుకెళ్ళడానికి కోసం ఈ ప్రయత్నం. కూటమిలో ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుందండి. జనసేన పార్టీకి ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు. మనం అందరం కూడా పొలిటికల్ ఈగోస్ కానీ, పొలిటికల్ యాస్పిరేషన్స్ కానీ పక్కన పెట్టేద్దాం, ప్రజల కోసం మనం పనిచేద్దాం. 15 సంవత్సరాలను పిలిపించింది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మేమందరం కూడా కూచా తప్పకుండా ఆయన ఆలోచనల మేరకు పార్టీని ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలి, ప్రజలకి మరింత మెరుగైన సేవలు ఏ విధంగా అందించాలి, దానిపైనే మేము ఫోకస్ చేస్తాం. సో సహజంగా కొన్ని అడ్జస్ట్మెంట్స్, కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్స్ క్షేత్రస్థాయిలో అప్పుడప్పుడు వచ్చినా కూడా అంతిమంగా ఈ ఇష్యూ పైన మాత్రం చాలా క్లారిటీ ఉంటుంది.